Hi everyone, this is Dr. Kavita, gynecologist, Kirtana Hospital, Visakhapatnam. ఒకసారి మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో కన్ఫర్మ్ అయిన తర్వాత సో మీ డాక్టర్ మీకు వైటమిన్ డి సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు. వైటమిన్ డి సప్లిమెంట్స్ సాధారణంగా మార్కెట్లో రెండు రకాలుగా అవైలబుల్గా ఉంటాయి. సో ఒకటి ఓరల్ ఫామ్ అంటే నోటి ద్వారా తీసుకునే విధంగా, అండ్ రెండోది ఇంజెక్టబుల్ ఫామ్ అంటే ఇంజెక్షన్స్ రూపంలో తీసుకునేది. సో మనం ఓరల్ ఫామ్లో తీసుకునే సప్లిమెంట్స్ కనుక చూసినట్లయితే సో అవి మీకు టాబ్లెట్స్ రూపంలో అవైలబుల్ ఉండొచ్చు, లేదా క్యాప్సూల్స్ రూపంలో, అలాగే గ్రాన్యూల్స్ అంటే పౌడర్ రూపంలో అవైలబుల్గా ఉండొచ్చు, అండ్ సమ్ టైమ్స్ సిరప్ ఫామ్స్లో అవైలబుల్గా ఉంటాయి, గమ్మీస్ ఫామ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓరల్ ఫామ్లో తీసుకునే ఈ మెడిసిన్స్లో విటమిన్ డి తాలూకా స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అంటే సో సాధారణంగా టాబ్లెట్స్లో రోజుకి 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ లెక్కన విటమిన్ డి3 అవైలబుల్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టాబ్లెట్ ఫామ్స్ అనేవి డైలీ బేసిస్ మీద సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ క్యాప్సూల్స్ కానీ, సాచెట్స్ కానీ, గమ్మీస్ కానీ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ కూడా వారానికి ఒకసారి ఇచ్చే విధంగా ప్రిపేర్ చేసి ఉంటారు. సో వారానికి ఒకసారి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అవైలబుల్గా ఉండే విధంగా ఈ క్యాప్సూల్స్ కానీ, సాచెట్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో అందువల్ల మీరు టాబ్లెట్ ఫామ్లో సజెస్ట్ చేసినట్లయితే రోజుకి ఒక టాబ్లెట్ లెక్కన సజెస్ట్ చేయొచ్చు. అదే క్యాప్సూల్స్ కానీ, సాచెట్స్ కానీ సజెస్ట్ చేస్తే వారానికి ఒకటి, లేదా సివియారిటీని బట్టి వారానికి 2 కూడా కొన్నిసార్లు అడ్వైస్ చేసే అవకాశం ఉంటుంది. సో అదే విటమిన్ డి ఇంజెక్షన్స్ విషయానికి వస్తే సో విటమిన్ డి ఇంజెక్షన్స్ అనేవి ఇంట్రామాస్కులర్ అంటే మక్కకు చేసే విధంగా ప్రిపేర్ చేసి ఉంటాయి. సో వీటిలో 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ స్ట్రెంగ్త్ వరకు కూడా విటమిన్ డి3 అనేది లభ్యమవుతూ ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ను కూడా సాధారణంగా వారానికి ఒకటి కానీ, లేదా వారానికి 2 సార్లు కానీ మీ అవసరాన్ని బట్టి మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇన్ని రకాల ఫామ్స్లో విటమిన్ డి3 అనేది అవైలబుల్గా ఉంది. అంటే ఓరల్ ఫామ్స్లో క్యాప్సూల్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, సాచెట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇంజెక్షన్స్ ఉన్నాయి. మరి ఇన్ని రకాల ఫామ్స్ నుండి మీకు సజెస్ట్ చేసేటప్పుడు మీ డాక్టరు ఏ రకమైన ప్రిపరేషన్ చూస్ చేసుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.